ఇశ్రాయేలు చేయు స్తోత్రమైన ఆశీనుడైన దేవుడు ఆయన యందు ఇతరులు నమ్మిక ఉంచినట్టుగా పరిశుద్ధులైన సెలవిస్తోంది. వాడు నమ్మిక ఉంచిన దాన్ని బట్టి వారిని రక్షిస్తూ వచ్చేవని ఇక్కడ భక్తులు మాట్లాడుతూ ఉన్నాయి. వారు నీకు మొరపెట్టడం వలన విడుదల నొందిరి, ఎందుకు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయినని మరి దేవుడు నమ్ముకుని నా దేవా నన్ను రక్షించమని మనకున్న పరిస్థితులన్నింటినీ కూడా నమ్మకదగిన దేవుడు ఆయన కాబట్టి ఆయన నామాన్ని గొప్ప చేస్తూ మన జీవితంలో కూడా మన పితరులు ఆయన ఎంత నమ్మకం ఉంచితే ఏం చేస్తూ వచ్చాడంట, వాడిని రక్షించి వాడిని విడిపించాడు, వాడిని ఆదరించాడు. మన జీవితంలో ఆయన నామాన్ని గణపరిచేవాడిగా ముందుకు దాక 8వ వచనంలో యెహోవా మీద 22వ అధ్యాయము 22వ అధ్యాయం యెహోవా మీద మీ భారము మోపుము, ఆయన వారిని విడిపించలేమో. ఆయన మీద మన భారం మోపినప్పుడు ఆయన విడిపించే దేవుడు. 9వ వచనం గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా, నేను తల్లి వద్ద స్తన్యపానము చేస్తుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించింది. హల్లెలూయా. ఎంత గొప్ప మాట చూడండి, ఇక్కడ రాయబడిన మాట. గర్భము నుండి నన్ను తీసిన వాడు నీవే కదా. ఏ సమయంలో నమ్మిక కలిగిందంట, నేను నా తల్లి యొక్క స్తన్యపానము చేయించుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించింది. దేవునికి అసలు ఓపిక అంతనే కార్యం అన్నమాట. తల్లి యొక్క స్తన్యపానం చేసి బిడ్డకు ఏమన్నా తెలుసు సమయంలో గురించి ఆయన జరగబోతున్న కార్యాల గురించి ప్రవచిస్తూ రాసిన కీర్తన ఆచరణగా గమనించినప్పుడు 11వ వచనంకి వస్తే శ్రమ వచ్చేది సహాయం చేయవాడి లేడు, నాకు దూరముగా ఉండము. ఇప్పుడు ఈ బిడ్డకు ఎప్పుడు స్తన్యపానం చేసేవాడు. ఇప్పుడు పెద్దవాడు అయిపోయిన తర్వాత శ్రమ వచ్చిన తర్వాత ఏం చేస్తూ ఉన్నాడంటే దేవునికి మాట పెడుతూ ఉన్నాడు. నాకు శ్రమ వచ్చినటువంటి సహాయం వచ్చేవాడు ఎప్పుడు లేదు, నీవు నాకు దూరంగా ఉండవద్దు అని దేవుని పెట్టుకుంటూ ఉన్నట్టుగా పరిశుద్ధంగా సెలవిస్తుంది. అక్కడ గమనించిన తర్వాత వచ్చినాలని చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారి జీవితంలో నెరవేర్చబడిన లేఖనాలన్నీ ఇక్కడ రాయబడుతూ వచ్చినారు. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి, భాషాన్ని చేస్తూ బలమైన వృషభములు అంటే మరి ఆ బలమైన వ్యక్తులు నన్ను చుట్టుకున్నారు. అధికారులైన వారు, శాస్త్రులైన వారు కూడా ఇటువంటి పరిస్థితులు తీసుకొచ్చారని దేవునికి మొరపెడుతూ దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఉన్నారు. వారు నన్ను మరి చీల్చి వేసిన గర్జించుతూ సింహం వల్లే వారు నన్ను నా మీద నోటేసిన వారిగా ఉన్నారు. నన్ను ఈ విధంగా పరిస్థితులు పరిచేసుకోవాలని సెలవిస్తూ అన్నమాట. తర్వాత గమనిస్తే 16వ వచనంకి వస్తే కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. మరి ఏ విధంగా దుర్మార్గులు గుంపులు కూడి నన్ను చుట్టుకున్నారని చెప్పేసి పరిశుద్ధ వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అయితే దేవుని యొక్క లేఖన కుక్కలు అని ఎందుకు అంటున్నాడంటే చెప్తూ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా దేవుడు చేసిన కార్యాలు చూసిన వారే, దేవుడు కార్యాలు చూస్తూ వచ్చిన వారే, ఆయన బోధిస్తూ ఉంటే ఆయన మధ్య ఉన్నవారే. ఈ ప్రజలు మళ్ళీ ఏం చేస్తారు, కుక్కలాగా మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఆయన చుట్టుకున్న వారిగా ఉన్నట్టు పరిశుద్ధులైన సెలవిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో దేవునికి మొరపెడుతూ ఉన్నట్టుగా పరిశుద్ధులైన సెలవిస్తుంది. తర్వాత ఆయన వస్త్రాన్ని తీసివేసి 9వ వచనం వస్తే యెహోవా దూరముగా ఉండకము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయము. హల్లెలూయా. శ్రమ వచ్చింది, సహాయం చేసే వాళ్ళు. ఇప్పుడు సహాయం చేసేది ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆ దేవుడికి ఏం చేస్తూ ఉన్నాడు, ఆ దేవుడు ఏం చేస్తాడు తీసుకెట్టు వస్తున్నారా? చూడు ఎవరైనా ఉన్నారా? సరే
యెహోవా దూరముగా ఉన్నట్టు నా వలన త్వరపడి నాకు సహాయము చేయమని దేవునికి మన జీవితాల్లో ఏ పరిస్థితులనైనా ఆయన మనకు సహాయం చేసే దేవుడు కనుక, మనకు త్వరపడి సహాయం చేసే దేవుడు కనుక, బలమైన దేవుడు కనుక మనం ఇప్పుడు కూడా దేవుని యొక్క సహాయాన్ని కోరుకునే వారిగా మనం ముందుగా గమనిస్తే 23వ వచనం చదువుదాం. యెహోవా యందు భయభక్తులు గలవారులారా ఆయనను స్తుతించుడి, యాకోబు వంశస్థులారా మీరందరూ ఆయనను ఘనపరచుడి, ఇశ్రాయేలు వంశస్థులారా మీరందరూ ఆయనకు భయపడుడి. ఎందుకు చెప్తూ ఉన్నాడు? ఆయన మనకు త్వరగా సహాయం చేసే దేవుడు కనుక ఇశ్రాయేలు దేవుని చేత పిలువబడిన ప్రజలారా, దేవుని చేత ఏర్పాటు చేయబడిన ప్రజలారా మీరందరూ కూడా ఏం చేయాలి? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుణ్ణి స్తుతించండి. ఆయన మనకు త్వరగా సహాయం చేసే దేవుడు, ఆయన మనకు నమ్మిక పుట్టించే దేవుడు, నమ్ముకున్నందుకు సిగ్గుపరచల దేవుడు, నమ్ముకున్నందుకు విడిపించే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు కనుక మీరు ఆయనను స్తుతించండి అని చెప్పేసి ఇక్కడ భక్తుడు వాడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే విధంగా మన జీవితాలు యాకోబు వంశస్థులారా ఇశ్రాయేలు వంశస్థులారా ఆయనకు భయపడుతూ ఆయన స్తుతించండి. నేటి దినాలు మన జీవితాలతో కూడా దేవుడు అదే మాట జ్ఞాపకం చేస్తున్నారు. తర్వాత 24వ వచనం చూస్తే ఆయన బాధపడు వాని బాధను తృణీకరించలేదు, దానిని చూసి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖము దాచుకోనలేదు, వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తుతించండి, దేవునికి మొరపెట్టండి, దేవుని సహాయం కోరండి అని ఎందుకు చెప్తూ ఉన్నాడంటే ఆయన బాధపడు వారి బాధను తృణీకరించలేదు. మనుషులుగా బాధపడే వారి బాధను మనం తృణీకరించవచ్చు, ఆ బాధ అంతేలే అని చెప్పేసి మనం అనుకోవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడంటే బాధపడే వారి బాధను తృణీకరించట్లేదు. ఆయన దాన్ని చూసి అసహ్యపడట్లేదు. ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా దేవుని యొక్కకు వెళితే ఆయన అసహ్యపడే దేవుడు కాదు. ఆయన ఆ కష్టం నుంచి ముఖము దాచుకునే దేవుడు కాదు, కానీ ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన ఆలకించే దేవుడుగా ఉన్నాడు. కనుక ఇశ్రాయేలు ప్రజలారా దేవుని స్తుతించండి, యాకోబు వంశస్థులారా దేవుని స్తుతించండి. దేవుని యొక్క సెలవిస్తుంది. మన జీవితంలో కూడా మనకు అన్ని విషయాల్లో కూడా దేవుడు మన బాధల్లో, మన వ్యాధుల్లో, మన ఇబ్బందుల్లో కూడా మనల్ని అసహించుకోకుండా, మనల్ని తన ముఖం దాచుకోకుండా మనకి సహాయం చేసే దేవుడు కనుక ఆయన మనం స్తుతించి కనపరిచే వారిగా ఉండాలి. కాబట్టి 7వ వచనం చూస్తే మహాసమాజంలో నిన్ను గురించి నేను కీర్తన పాడేదను, ఆయన యందు భయభక్తులు గల వారి ఎదుట నా మొక్కుబడులు చెల్లించేదను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన నమ్మకదగిన దేవుడు కనుక, ఆయన రక్షించే దేవుడు కనుక, విమోచించే దేవుడు కనుక ఆయన బట్టి ఇక్కడ అంటూ ఉన్నాడు, నేను నిన్ను గురించి ఎక్కడ చేస్తానన్నాడు? మహాసమాజంలో కీర్తన పాడేదనని దేవుడు నామని కనపరుస్తుంది. సిగ్గుపడే పరిస్థితులు, మనకున్న పరిస్థితులు ఆయన చెప్పుకుంటే ఆయన అసహించుకోవడం, చెప్పుకోకుండా దాస్తే ఏం చేస్తాడు? ఆయన కూడా చెప్పుకున్నప్పుడు అసహించుకోడు, సహాయపడతాడు. ఆయన చేస్తే సహాయపడి మనం ఏం చేయాలంట? మహా సమాజంలో ఆయన గురించి కీర్తించే వారిగా, ఆయన గణపరిచే వారిగా, ఆయన సాక్షులుగా అల్లట్టు ఉన్నాడు. నేను ఆయనకు ఆయన ఎందుకు భయభక్తులు కలిగిన వారి అందరి ఎదుట నా మొక్కుబడులు చెల్లిస్తాను. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. 26వ వచనానికి వస్తే దీనులు భోజనము చేసి తృప్తి పొందేదరు, యెహోవాను వెదకు వారు ఆయనను స్తుతించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. దీనులు భోజనం చేసి తృప్తి పొందేదరు, కానీ యెహోవాను వెదకు వారు ఆయన బట్టి స్తుతించినట్లుగా మీ హృదయములను ఆయన తెప్పరి నిత్యము బ్రతికేటట్టుగా ఆయన చేయగలిగిన దేవుడు కాబట్టి మనం యెహోవాను వెదకడం అనేది ఎంతో లేదు. ఏం చేస్తున్నాం? మీరు మన హృదయాన్ని తెప్పరిల్ల చేస్తూ ఉన్నాం, మనల్ని వెతుకుతున్న మనల్ని ఆయన స్తుతించేటట్లుగా చేస్తూ ఉన్నాడు. ఆయన తెలుసుకున్న కొలది ప్రాణం ఏం చేసిందంటే ఆయన స్తుతిస్తూ ఉంటుంది. ఆయన ఎరగలేదనుకో ప్రాణం ఆయన స్తుతించలేదు, ఆత్మ ఆయన స్తుతించలేదు, మనసు ఆయన స్తుతించలేదు. ప్రాణాత్మ దేహములతో మన దేవుని స్తుతించాలి అంటే ఆయన వెతకాలి, ఆయన తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ప్రాణం ఏమవుతుందంటే తృప్తి పడుతుంది, తెప్పరిల్లుతూ ఉంది. అది అంటున్నాడు, ఆయన తెలుసుకుని ఆయన స్తుతించే వాడిని, బ్రతికే వాడిగా ముందుకు తర్వాత గమనించిన తర్వాత 28వ వచనం చదువుతాం. రాజ్యము యెహోవాదే, అన్ని జనులలో ఏలువాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. రాజ్యము యెహోవాదే, అన్ని జనులలో మనలో అన్ని జనులు ఏలేవాడు ఆయనే కనుక ఎల్లవేళలా మనం
దేవుని స్థుతించే వారిగా ఉండాలి. భూమి మీద వద్దులుచున్న వారందరూ అన్నపానములు పుచ్చుకోవచ్చు నమస్కారము చేయుదురు. దేవునికి మహిమ కలుగును. భూమి మీద వద్దులుచున్న ప్రతి వ్యక్తి కూడా దేవుడు అనుగ్రహిస్తున్న అన్నపానాలు పుచ్చుకొని ఎవరికి నమస్కరిస్తారంటే ఆయనకు మాత్రమే నమస్కారము చేసేవారిగా ఉంటారు. తమ ప్రాణము కాపాడుకొనలేక మంటి పాలకు వారందరూ ఆయన సన్నిధిని మోకరించెదరు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి బిడ్డ జీవితం అడితిగా దేవుని దగ్గరే మోకరించదు గాక. ఆమేన్. అర్థమవులేదండి? తమ ప్రాణము కాపాడుకునే వాళ్ళని మంటి పోలకు వారందరూ, అంటే అందరూ చనిపోయే వాళ్ళని మంటి పోలయ్యే వాళ్ళని, కానీ ప్రాణాన్ని కాపాడుకోవాలి అనే వాళ్ళందరూ ఆయన సన్నిధిని మోకరించేదారు అంటున్నారు. మనందరికీ ప్రాణాన్ని కాపాడుకోవాలి. మన ప్రాణం కాపాడుకోవాలని ఎక్కడ మోకరించాలి? దేవుడి సన్నిధిలో మోకరించాలి. దేవుడు మనల్ని కాపాడే దేవుడు. ప్రాణాన్ని, ఆత్మను, శరీరాన్ని కూడా ఆయన కాపాడగలిగిన దేవుడిగా ఉన్నాడు. దేవునికి వచ్చిన ఒకరి సంతతి వారు ఆయనను సేవించగలరు. రాబో తరమునకు ప్రభువును గురించి వివరించురు. హల్లెలూయా. ఆయన సేవించేవారుగా రాబోయే తరానికి ఆయన గురించి వివరించేవారు. నిజంగా మనసు పెట్టి మనం దేవుణ్ణి సేవిస్తూ ఉంటే మన పిల్లలకు మనం చెప్పకోకుండా ఉన్నాం. రాబోతున్న తరాలు మనం చెప్పకోకుండా ఉన్నాం. ఇదిగో నా జీవితంలో దేవుడు, నేను ఎన్నో మార్లు వాక్యం చెప్తూ పలానప్పుడు దేవుడు ఎట్లా మాట్లాడు, పలానప్పుడు దేవుడు ఇది మాట్లాడాడంటే మనం ఏం చేస్తున్నాం? మన తర్వాత మన పిల్లలకు తెలియపరుస్తూ ఉన్నాం. అదిగా ఆయన గురించి చెప్పే సంగతులని గురిలో మాట్లాడుతూ ఉన్నాడు. వారు వచ్చి ఆ రాబో తరం నాకు ప్రభువుని వచ్చి వివరించారు. వారు వచ్చి ఆయన మన గురించి కూడా దేవుడు ఆలోచన ఏంటంటే మనము కూడా గత కాలంలో చెప్పిస్తూ వచ్చాడు. ఇదే ఉపవాస ప్రార్థనలు చెప్పిస్తూ వచ్చాడు. మీరు రాసుకోండి, మీరు వినండి, మీరేం చేయాలి? మీ పిల్లలకు చెప్పండి, మీ పిల్లలకు నేర్పించాలి. దేవుడు చేస్తున్న కృప చూపిస్తున్న కృప, దేవుడు చేస్తున్న కార్యములు మీ పిల్లలకు, మీ తరాలకు మీరు చెప్పాలి. కనుక ఇక్కడ కూడా చెప్తూ ఉన్నాడు, వారు వచ్చి ఆయన దీన్ని చేశాని పుట్టబోవు ప్రజలకు తెలియజేస్తున్నారు. దేవుడు ఇప్పుడు కార్యం చేస్తూ ఉన్నాడంటే ఎంతమందిని ఉద్దేశించి చేస్తూ ఉన్నాడు? మన గురించేనా? పుట్టబోయే వాళ్ళ గురించి కూడా ఉద్దేశించి దేవుడు తన కార్యాన్ని కలిగిస్తూ ఉన్నాడు. కనుక పుట్టబోయే వారిని బట్టి కూడా మన భక్తి జీవితం ఏం చేయాలి? కాపాడుకోవాలి. పుట్టబోయే వారిని గురించి కూడా మన యొక్క ప్రాణము దేవుని వెతుకుతూ తెప్పరిలేదుగా ఉండాలి. ఎందుకంటే ఆయన గురించి మనం తెలుసుకొని పుట్టబోయే వారికి కూడా సంగతులు వివరించేటట్లుగా. ఒక మాట భక్తుడు అంటే దావీదు భక్తుడు, అయ్యా నాకు దీర్ఘాయుష్యం దయచే, నేను వృద్ధుడయ్యేంత వరకు నన్ను కాపాడు. ఎందుకు అనగా నేను పుట్టబోయే తరాలకు నిన్ను గురించి వివరించాలి. దేవునికి మహిమ కలుగుతాయి. ఎందుకంటే ఎంత చెప్పినా కానీ ఆయన గురించి మనము, ఆయన గనుడే మహాగనుడు. కనుక ఆ గనుడి గురించి చెప్పడానికి ఆయన ఎంతగా ఆశపడుతున్నాడంటే, నేను వృద్ధుడైపోయేంత వరకు కూడా నాకు సహాయం చేయి, నేను వివరించాలి దీని గురించి. ఆయన తెలుసుకున్నదాన్ని చెప్పాలని తపన, ఆయన తెలుసుకున్నదాన్ని చెప్పాలని తాపత్రయం తనలో ఉంది కనుక దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాలు కూడా ఆశపడాలి. నేను దీని గురించి చెప్పాలి, నువ్వెంత గొప్ప దేవుడు అని, నువ్వెంత గనుడు అని చెప్పాలని మనం కూడా దేవుని వెదకాలి, దేవుని తెలుసుకోవాలి. దేవుని మీద మన ప్రాణాలకు చెప్పాలి, మనం మన పిల్లలకు తెలియపరచాలి. దేవుడికి మంచి గనుడైన దేవుడు, దేవుడికి మహిమ కలిగిన కాక. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వీటిల్లో దీవించిన కాక. అందరూ లేచి నిలబడి ఒకే తన ద్వారా దేవుని నామాన్ని జనకుంటున్నాం. మరి ప్రార్థనలు కూడా ఉపవాస ప్రార్థన దేవుడు ఎంతగానో మనకు సహాయం చేసి దేవుని ఇష్టమైన కృప చేత మనల్ని బలపరుస్తూ వచ్చారు. బలపరచడం చేసైనా ఈ దినాన్ని కూడా ఆయన బలము చేతనే మనం బలపరుస్తూ, ఈ దినాన్ని కూడా ఆయన యొక్క కృప చేతనే మనల్ని జ్ఞాపకం చేసుకుని మనల్ని దిద్దే దేవుడిగా, మనల్ని సరిచేసే దేవుడిగా, మనల్ని బలమిచ్చి నిలబెట్టే దేవుడిగా మన సహాయం మనకు అనుగ్రహించబోతున్న గరుడైన దేవునికి మహిమ కలుగుగా. మరి మేమందరం ఇంకా ధ్యానం చేస్తూ ఉన్నాం, చెప్పుని గుర్తు చేసుకుంటూ ఉన్నాం, అనుకుని
మరి ఇక్కడ వచ్చి ఉంటారు అనుకుంటున్నాను. అదే విధంగా ఈ సమయంలో గత ఉపవాస ప్రార్థన కూడిక మొదటి దినం నుంచి ఈ దినం వరకు కూడా దేవుని తోడుతో మనం నడుస్తున్నాం. ఆ తోడుతో ఉన్న దేవుడు మనకేం తెలియజేస్తూ వచ్చాడో ఒకసారి మీకు గుర్తున్న మాటలను ఒకసారి జ్ఞాపకం చేస్తూ ప్రభుత్వం కనపడదు, సంతోషపడతా చేసాయి మనం చెప్తా ఉంటాం. టీచరు స్కూల్లో పిల్లల దగ్గర వాళ్ళు అడిగినప్పుడు పిల్లలందరూ అరిసి చెప్తుంటే టీచర్ ఎట్లా ఉంటుందంటే హృదయం ఎంతో ఆనందించింది. అబ్బా నేను చెప్పి ఎంత బాగా నేర్చుకున్నాను. మా దేవుడు మనం బోధించి మనం బలపరుచుకున్నాడు కనుక ఆయన కూడా సంతోషపడుతున్నాడు. నేర్చుకున్నాడు దేవుని ఇంటిలో దేవునికి మహిమ కలుగుగా. అక్కడికి చేరినప్పుడు ఆయన ఏం చేశాడంటే ఒక బాధ్యత ఇస్తూ వచ్చాడు. కలిగినదంతా కూడా అప్పగిస్తూ వచ్చాడు. అది నాకు నేర్పించాడు. తండ్రి వని నాయన్ని మీది. దేవుని నామ మహిమార్థంగా తండ్రి చేత కుమారుడు పరిపూర్ణమైన ఆత్మ చేత అభిషేకించబడుతూ వచ్చాడు. కుమారుడు ఏమని అంటే జ్ఞానం ఉంది, తెలివి ఉంది, ఆలోచన ఉంది, బలం ఉంది, వివేకం ఉంది, బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది. తండ్రి నావి నా ఎన్ని, తండ్రి నాయి నావన్నీ మీ వనంగానే మన వెండి బంగారాలు పక్కన పెడతాం. మనకు కావాల్సింది ఏంటంటే ఇవి మనం సంపాదించుకుంటే దేవుడు ఎంతో ఆనందిస్తూ ఉంటాడు. కనుక మరి ఇంటిలో చేరిన తర్వాత ఇంటి యజమానుడు ఏం చేశాడు? కలిగినదంతా తన చేతికి అప్పగించాడు. దేవుడికి మహిమ కలుగుతుంది. రెండో రోజు దేవుని వాక్యం చేత మోషేని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. దేవుడు ఏ పోలికైతే చూపిస్తూ వచ్చాడో ఆ పోలికలు ఏం చేస్తూ వచ్చాడు? సమస్తాన్ని కట్టి ముగించినట్టుగా మనం చూస్తూ వచ్చాం. అదే విధంగా మనకేం చెప్పాడు? కొండ మీద చేసిన ప్రసంగాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాం. కొండ మీద చేసిన ప్రసంగం ద్వారా మన జీవితాల్లో కూడా మనం ఏం చేయాలి? పట్టుకోవాలి. పట్టుకున్నప్పుడు ఏమన్నాడంటే కదల్చబడరు. ఎందుకు అనగా ఆ రీతిగా పట్టుకున్నప్పుడు ఆయన వారి కుడి పరసన ఉంటూ ఉన్నారు. వారిగా కదల్చబడరు. మూడో రోజు జ్ఞానంతో మనకు దేవునికి మహిమ కలుగును గాక. ఇవన్నీ గుర్తుంటే మనకు పంట పండినట్టు దేవుని మహిమ కలుగును. జ్ఞానము సంపాదించుకుంటే నేను కూడా సంతోషపడతాను. మీ హృదయానికి జ్ఞానం వస్తే నా హృదయం కూడా సంతోషపడుతుందని ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మరి జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు మనం ఏ విధంగా ఉంటామని దేవుడు జ్ఞాపకం చేస్తూ వచ్చాడంటే శక్తివంతులంగా ఉంటాం. తెలివిని సంపాదించుకున్నప్పుడు బలవంతులంగా ధైర్యంగా మనం ఉంటామని పరిశుద్ధ లేఖన సెలవిస్తూ ఉన్నాయి. అవి ఎక్కడ సంపాదించుకుంటాం? దేవుని యొద్ద మాత్రమే. దేవుని యొద్ద మాత్రమే ఆ రీతిగా సంపాదించుకోవడానికి ఆయన ఆలోచన చెప్పి నడిపిస్తూ వచ్చాడు. నాలుగో దినాన్ని సంతోషిస్తాడు. ఇంకా చాలా చెప్పారు. ఇబ్బందులు దేవుని లేదు పాయింట్ రాదు. మీరు మిస్ అయ్యారు రోజు అందుకే చెప్పండి. ఒక కొరకు ఆ తర్వాత ఇంకేం కొరకు కనిపెట్టాలని ఇంకా ఏం సంతోషం ఇచ్చిన్నాడు యథార్థం ఉంది. దేవునికి మీరందరూ ధన్యులే. దేవుని మాట ఒక్క మాట మన మనసులో నిలిచి ఉన్న ఆ మాటే మన జీవితాన్ని బలపరుస్తూ ఉంటుంది. దేవునికి మారు మనసు బుద్ధి తెచ్చుకుని తిరిగి వచ్చి మన జీవితాన్ని బట్టి ఆయన సంతోషిస్తున్నారు. యథార్థంగా ప్రార్థించినప్పుడు సంతోషిస్తున్నారు. ఆత్మను పొందినప్పుడు సంతోషిస్తూ ఉంటున్నారు. మనము చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి కూడా దేవుని యొక్క వాక్యాన్ని అనుకూలంగా మనం చేస్తున్న క్రియను బట్టి ఆయన సంతోషిస్తున్నాడు. ఈ వారం అంతా కూడా దేవుడు సంతోషపడే సంగతిని నేర్పిస్తున్నాడు. మన అర్పణ బట్టి కూడా ఆయన సంతోషించేటట్టుగా జ్ఞాపకం చేస్తూ వచ్చాం. మన అర్పణను కూడా దేవుని నామ మహిమార్థంగా మనం చేస్తూ ఉన్నప్పుడు సంతోషిస్తూ ఉన్నాడు. వీటన్నింటిని బట్టి ఈ వారం అంతా నేర్పించిన దాన్ని బట్టి మనల్ని మనం పట్టుకుంటూ మనం ఏ రీతిగా ఉండాలో దీని పడుకొని వచ్చిన ద్వారా దేవుడు మనకు సహాయం చేయగలరు. చూడండి పరిశుద్ధ లేఖనాలు తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక
తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు చదువుతాం. నా కుమారుడా, క్రీస్తు యేసు నందున్న చేత బలవంతుడు కమ్మును. 194వ పేజీ. నీవు అనేక సాక్షుల నిబంధన 194వ పేజీ. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వివిధ సంగతులను నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడవు కమ్ము అని దేవుడి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. బలవంతుడు కమ్ము భక్తుడైన అపోస్తలుడైన పౌలు ద్వారా తిమోతితో మాట్లాడుతూ పత్రిక రాసి తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతుడు కమ్ము. ఏ బలం అది? ఏ బలం అది? బలవంతుడు అమ్మంటే మనం ఎంతలా అయిపోయాం అనుకో, ప్రార్థన కూడా చేయలేం, వాక్యం కూడా చదవలేము, అయిపోయింది. కానీ ఆత్మ బలాన్ని మనం పొందుకున్నప్పుడు ఆ ఆత్మ బలం ఏం చేసిందంటే, ఇద్దరు భక్తులంటూ నేను నిన్ను గురించి గొప్ప సమాజంలో నిన్ను గురించి కీర్తన పాడుదని అంటున్నాడు. ఈ బలం ఏం చేసింది? ఇప్పుడు ఆయన కృపణ గురించి ఆడేటట్లుగా చేస్తూ వచ్చింది. దేవుడికి మనకు కలగాలి. ఆ తర్వాత ఏమన్నాడు? నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగింపును. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించము. సైనికుని యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ సైనికుడిగా ఉండాలంటే మొట్టమొదటి కృప చేత బలం పొందుకునే వాడిగా ఉండాలి. దేవునికి మహిమ కలిగాలి. కృప కొరకు మనం కనిపెడుతున్న కొలది దేవుడు తన కృపను మనకు అనుగ్రహించే దేవుడిగా ఉన్నాడు. ఆ కృప చేత మనల్ని విమోచిస్తూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు, మనల్ని కాపాడుతూ ఉన్నాడు, మన ప్రాణానికి నెమ్మదిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ కృప ద్వారా మనం బలవంతులు అయ్యి వాక్యం అంటుంది 3వ వచనంలో క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వల్ల నాతో శ్రమ అనుభవించమని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మంచి సైనికునిగా దేవుని ఆనందపరచడం నేర్చుకున్నాం. ఆనందపరిచిన ఆ జీవితం ద్వారా మనం ఎట్లా ఉండాలంటే దేవుని ఎదుట మంచి సైనికుని వలె ఉండాలని ప్రభు యొక్క లేఖన సెలవిస్తూ ఉంది. ఆ సైనికుడి యొక్క జీవితంలో సంతోషం ఉంటుందా, దుఃఖం ఉంటుందా, వేదన ఉంటుందా అంటే అన్ని పరిస్థితులు ఉంటాయండి. అన్ని పరిస్థితులు ఉంటాయి. సైనికుడు చేసేది ఏంటి? సర్వసాధారణంగా సైనికుడు ఏం ఆలోచించారు? యుద్ధం. దేవునికి మహిమ కలగాలి. సైనికుడు యుద్ధము కొరకు సిద్ధపడతాడు. యుద్ధం చేయటం అంటే ప్రాణాన్ని మరి పెట్టినట్లే యుద్ధంలోకి వెళ్తున్నాడు. ఈ ప్రాణంతో తిరిగి వస్తాడు లేకపోతే ప్రాణాన్ని అక్కడ పెట్టొస్తాడు తనకి తెలియదు. ఇప్పుడు మనతో కూడా చెప్తున్నాడు దేవుడు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, నీ ప్రాణము పెట్టుటకు ఇష్టపడగాని ప్రాణాన్ని కాపాడుకుని ప్రాణాన్ని పెట్టడానికి నువ్వు ఇష్టపడకపోతే ప్రాణాన్ని పోగొట్టుకుంటావు. ఎందుకు చెప్తున్నాడు అన్నమాట? ఎట్లా దిగాలది అని మనం చూసినప్పుడు సైనికుని వలె యుద్ధంలో వెళ్ళిన వ్యక్తి తన ప్రాణాల మీద తన ధ్యాస పెట్టాడు. మన జీవితాన్ని కూడా ప్రభు నేర్పిస్తుంది ఏంటంటే, ప్రాణం మీద ధ్యాస పెట్టుకుంటే ప్రభు కొరకు కొనసాగలేము. అబ్బా నేను పలానా చోట సువార్తకి వెళ్ళాలి అంటే ఎండేస్తుంది. ప్రాణాన్ని కాపాడుకోవాలంటే సువార్తం అని జరగదు. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, నీ సిలువను ఎత్తుకొని నా సిలువను వెంబడించమంటే, నీ శ్రమను పట్టుకుని నా శ్రమను వెంబడించు. దేవునికి అందుకే చెప్తున్నాడు, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమ అనుభవించు. ఎవరన్నా చెప్పాలి, నాతో కూడా ఈ సంతోషాన్ని అనుభవించు, నాతో కూడా ఇదిగో ఈ వస్త్రాలు కట్టుకో, నాతో కూడా ఇదిగో ఈ భోజనం చేయాలి చెప్పాలి. కానీ ఇక్కడ ఏం నేర్పిస్తూ ఉన్నాడు? కుమారుడుగా భావించుకుని తండ్రిగా ఏం నేర్పిస్తూ ఉన్నాడంటే, నాతో కూడా శ్రమ అనుభవించు. ఒక జట్టి అయిన సైనికుడిగా మనం బ్రతకాలి అంటే దేవుని పిల్లలంగా ఇదంతా కూడా ఆత్మీయమైన పోరాటం. ఈ ఆత్మీయమైన పోరాటంలో ఈ యుద్ధంలో మన జీవితం ఎట్లా ఉండాలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. మన తండ్రి మనకు వస్త్రాలు ఇస్తే, మన తండ్రి మనకు మంచి ఇంటిని ఇస్తే సంతోషపడి బాగానే ఉంటాం. అదే సమయంలో మన తండ్రి నాతో కూడా శ్రమ పడు అంటే
శ్రమలకు ఆ దేవుడు తెలిసింది, దేవుడి సన్నిధికి వెళ్తే శ్రమలా వచ్చేది అని నిట్టూర్పులు విడుస్తూ. కానీ ఒక మంచి సైనికుల వలె మనం బ్రతకాలి అంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీవు నాతో కూడా శ్రమను అనుభవించు. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తే కొరింథీ పత్రికలో రాయబడి క్రీస్తు యేసుతో పాటు మనకు శ్రమను కూడా అనుగ్రహించాడంట. తండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసుతో పాటు శ్రమను కూడా అనుగ్రహించాడు. ఇప్పుడు ఆ ఆత్మీయమైన తండ్రి వచ్చి ఆత్మీయమైన కుమారుడుగా తిమోతితో చెప్తూ ఉన్నాడు, నాతో కూడా శ్రమను అనుభవించు. దేవునికి మహిమ కలుగుగాక. మీరందరూ ధన్యులు. విపరీతమైన ఎండలో కూడా దేవుని సన్నిధికి శ్రమ అనుకోకుండా దేవుని సన్నిధికి చేరవచ్చిన మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసుకున్నాడంటే మన కొరకు క్రీస్తును అనుగ్రహించాడు తండ్రి అయిన దేవుడు. క్రీస్తుతో పాటు మనకేం అనుగ్రహించాడంటే శ్రమను కూడా అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగుగాక. మంచి దేవుడిగా, మహిమ కలిగిన దేవుడిగా మనం గుర్తెరగవలసిన విషయాలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. దేవుని యొక్క చిత్త ప్రకారము దేవుని నామ మహిమార్థంగా మన జీవితాన్ని ప్రభు చేతుల్లో పెట్టుకోవాలి. మనము ప్రభు కొరకు క్షేమాభివృద్ధి నొందుతూ బ్రతకాలి అంటే మనకు దేవుడు ఏం అనుగ్రహించాడు? మొదట కుమారుని అనుగ్రహించాడు, కుమారుడితో పాటు శ్రమను కూడా అనుగ్రహించాడు. ఈ ఆత్మీయమైన పోరాటంలో శ్రమ పడందే మనము ఎక్కి వెళ్ళలేము. శ్రమ పడాలి. ప్రార్థన చేయటం అంటే, వెక్కుజాములు వేసి ప్రార్థన చేయటం అంటే చాలా కష్టం అనిపించింది. కానీ వాక్యం చెప్తుంది దాని శ్రమను కూడా అనుగ్రహించాడు. శ్రమపడాలి. దేవునికి మహిమ కలుగుగాక. దేవుని నాకు ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఎవరితో చెప్తున్నాడు? జడ్డి అయినా సైనికులతో మనసు ఇక్కడ పెట్టండి, దయచేసి మనసు ఇక్కడ పెట్టండి. ఎవరితో చెప్తున్నాడు అంటే సైనికులతో. ఇప్పుడు నేనెవరో చెప్పు? దేవుని యొక్క సైనికులమై ఉన్నాము. దేవునికి మహిమ కలుగుగాక. మరి మనం ఏం చేయాలి? దేవుని దగ్గర సుఖాన్ని అనుభవించాలా? శ్రమను కూడా అనుభవించాలి. శ్రమ పడాలి. శ్రమ పడినప్పుడే ధన్యులు ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. శ్రమ పడిన వారి కొరకు దేవుడు దాచి వచ్చింది ఏంటంటే ఇదిగో కొంతకాలం శ్రమ తర్వాత మీ కొరకు జీవన కిరీటం దాచిపెట్టబడింది అంటున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. మంచి దేవుడుగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇన్ని రోజులు కూడా దేవుడు సంతోషపడేటట్లుగా మనం ఉండటాన్ని నేర్పిస్తూ వచ్చాం. ఆ సంతోషపడే స్థితిలో మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ భూమి మీద ఉండగా నీవేం చేయాలి? ప్రభు కొరకు శ్రమ పడాలి. దేవునికి మహిమ కలుగుగాక. యేసుక్రీస్తు గనుడు, మహాగనుడు. ఆయన మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆయన కోరి నడవడానికి నేర్పిస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన ఆత్మీయమైన జీవితంలో ప్రతి వ్యక్తి కూడా కావాల్సింది అది తెలియకపోతే మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధి దేనికి వస్తామంటే, దేవుని సన్నిధికి వెళ్తే నాకు ఆశీర్వాదం రావాలి, నాకు మేలు రావాలి, తప్పగా ఇస్తాడు. ఆయన మనల్ని పిలిచింది ఆశీర్వాదం కొరకు తప్పగా ఇస్తాడు. ఇచ్చేదాని ముందు చెప్తూ ఉన్నాడు, మనం శ్రమ కూడా పడాలి. మొదటి దినాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. యేసేపు శ్రమ పడ్డాడా? లేదు, శ్రమ పడిన తర్వాత తన జీవితం ఏమైంది? ఆశీర్వాదకరంగా, ఇశ్రాయేలు ప్రజలందరికీ ఆశీర్వాదకరంగా, అన్ని జనులందరికీ ఆశీర్వాదకరంగా తన జీవితం మార్చబడుతూ వచ్చింది. దేవునికి మహిమ కలుగుగాక. ఈ రోజు నువ్వు శ్రమ పడితే, క్రీస్తు కొరకు నువ్వు శ్రమ పడితే నీ జీవితమే. అపోస్తలుడైన పౌలు క్రీస్తు కొరకు శ్రమ పడ్డాడు. శ్రమ పడ్డ తన జీవితాన్ని బట్టి ఈ దినాన ఎంతో మందికి మేలుగా దేవుడు మారుస్తూ వచ్చాడు. ఆయన ప్రవచిస్తూ ఆయన రాసిన పత్రికలను బట్టి ఎంతో మంది జీవితాలు మార్చబడుతూ వచ్చింది. దేశాలు తిరిగి సువార్తను ప్రకటిస్తూ వచ్చింది. దేవునికి అటువంటి ఘనమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. 3వ వచనం, క్రీస్తు యొక్క మంచి సైనికుల వల్ల నాతో కూడా మంచి సైనికుడు. చెడ్డ సైనికుడిగా ఉండకూడదు, మంచి సైనికుడు. చెడ్డ సైనికుడు ఏం చేస్తాడంటే, చెడ్డ సైనికుడు ప్రాణం పెట్టడానికి ఇష్టపడడు. చెడ్డ సైనికుడు ఏం చేస్తాడంటే తన తోటి వారిని ముందు పెట్టి ఈ నెలకపోతూ, ఎందుకు తగిలే దెబ్బేదో వాళ్ళకి తగిలింది, నేను తప్పించి వస్తాను, ప్రాణాన్ని పెట్టడానికి ఇష్టపడు అని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాను.
అందుకే అంటాడు మంచి సైనికుని వల్లే దేవునికి మహిమ కలుగును. 4వ వచనం చూడండి. సైనికుడు ఎవడును యుద్ధమునకు పోవునప్పుడు తను దండులో చేర్చుకొనిన వారిని సంతోష పెట్టవలెనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమ ప్రకారము పోరాడుతుంటే వానికి కిరీటము దొరకదు. సైనికుడు ఎవడు యుద్ధములకు పోవునప్పుడు తను దండులో చేర్చుకున్న వారిని సంతోష పెట్టవల్లని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు. దేవునికి మహిమ కలుగును. యుద్ధములకు పోయే సైనికుడు అంట దండులో చేర్చుకునే వారిని సంతోష పెట్టవాలని ఈ జీవన వ్యాపారంలో చిక్కుకొనడు అని ప్రజలకు సెలవిస్తాం. దేవుని సేవ చేస్తూ ఉన్నాం, దేవుని పని చేస్తూ ఉన్నాం. దేవుని పని మీద మన దృష్టిని పెట్టుకుని దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉండేవాడిగా ఉండాలి. అదే సమయంలో ఈ జీవన సంబంధమైన ప్రభు యొక్క వాక్యం తేటగా చెప్తూ ఉంది. మనం గమనించినప్పుడు అపోస్తలుడైన పౌలు తన జీవితాన్ని తన కుమారుడికి మాదిరిగా చూపిస్తున్నాడు. ఆత్మీయమైన కుమారుడు, ఆ ఆత్మీయమైన కుమారుడికి మాదిరిగా చూపిస్తూ ఇప్పుడు ఏం చెప్తూ ఉన్నాడంటే ఈ జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కుకొని పోకూడదు కానీ చెప్తూ ఉన్నాడు. మనము బద్ధకస్తులంగా ఉండకూడదు, మనము పని చేసుకోవాలి. ఎన్నో మాటలు చెప్పాడు పరిశుద్ధ గ్రంథంలో. మనం పని చేసుకోవాలి, కష్టపడాలి, పని చేసుకోవాలి. ఇతరుల మీద ఆధారపడేటట్లుగా మనం ఉండకూడదు, మనము పని చేసుకోవాలని కూడా చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. చేసుకుంటూ ఇప్పుడు ఏం చేయాలి? జట్టి అయిన సైనికుడిగా, మంచి సైనికుడిగా ఈ యుద్ధములో కొనసాగుతూనే ఉండాలి. దేవునికి మహిమ కలుగును. పని మానేసి వచ్చి కూర్చోలేదు, పని చేసుకుంటూనే ఉండాలి. తన చేతులతో పని చేసుకోవాలి. ఎందుకు? తన ఆహారం తినాలి కాబట్టి, తన వస్త్రం పట్టుకోవాలి కాబట్టి పని చేసుకుంటూనే ఉండాలి. పని చేసుకుంటూనే ఇంకేం చేయాలంటే దేవుని పనిలో ఈ యుద్ధంలో నువ్వు ఎట్లా ఉండాలంటే నమ్మకస్తుడిగా ఉండాలి, జట్టి అయిన సైనికుడిగా నీవు ఉండాలని ప్రభు యొక్క లేఖన సెలవిస్తున్నాం. దేవునికి మహిమ కలుగును. ఆ మాటలు ఏం కాదు, పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న మాటలు చెప్తున్నారు. దేవుని సంకల్పాన్ని బట్టి మన జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం, సేవ చేస్తుంటే నీకే పని చేయకూడదు, సేవ చేస్తుంటే ఏ పని చేయకూడదు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు చూడండి. అపోస్తలుల కార్యము 18వ అధ్యాయము, అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 3వ వచనం. పౌలు అదే రీతిగా వారితో పాటు వారు కలిసి పనిచేస్తుంది. దేవునికి మహిమ కలుగును. పౌలు ఎవరు? ఎందుకు అసలుకి దేవుని యొక్క సువార్థికుడు. ఆయన ఏం చేస్తున్నాడు? కలిసి పని చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును. నువ్వు సైనికుడివి, నీకు ఇంటి బాధ్యతలు ఉన్నాయి, ఇంటి బాధ్యతలు కూడా చూసుకోవాలి. నువ్వు సైనికురాలివి, నీకు ఇంటి బాధ్యతలు ఉన్నాయి, బిడ్డలు పెంచాలి, దేవుని మహిమపరచాలి. ఈ పని ఉంది కదా, ఈ పనిని మానేద్దామంటే కుదరదు. మరి నీ పిల్లల్ని ఎవరు పట్టించుకుంటారు? నువ్వు పిల్లలకు తల్లి కాదా? కుటుంబానికి యజమానుడు కాదా? కుటుంబాన్ని పోషించుకోవాల్సిన బాధ్యత మనకున్నదే కదా. మరి ఇది చెయ్యాలి, అది కూడా చెయ్యాలి. దేవునికి మహిమ కలుగును. మంచి సైనికుడు ఉండవలసిన లక్షణాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత గమనించినప్పుడు అతడు చేస్తూ అదేదన్నా లాభంగా ఉంటే దీనిని విడిచిపెట్టి, ఏది ఈ పోరాటాన్ని విడిచిపెట్టి, ఇక్కడ సైనికుడిగా ఉండవలసిన ఈ కార్యాన్ని విడిచిపెట్టి అదేదన్నా లాభం ఉంటే ఆ లాభంలో చిక్కుకొని పోకూడదు. దేవునికి మహిమ కలుగును. కట్టుకోవడానికి, తినడానికి, ఉండటానికి నీకు కావలసిన వసతి కొరకు నువ్వు కష్టపడాలి. దేవుడు మొదటిగా ఆ యొక్క ఆదాముతో మాట్లాడుతూ వచ్చి శ్రమ పడి బ్రతుకుతా ఉన్నాడు. కష్టపడి బ్రతకాల్సిందే. దేవుని కొరకు, దేవుని మహిమలో వెళ్ళడానికి పోరాటం చేయాల్సిందే, శ్రమ పడాల్సిందే. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రీతిగా మన జీవితాన్ని నిలబెట్టడానికి దేవుడు జ్ఞాపకం చేస్తూ చెప్తూ ఉన్నాడు. చూసినప్పుడు ఆ దండలో చేర్చుకున్న వారికి సంతోష పెట్టేవాళ్ళని ఈ జీవన సంబంధమైన వ్యాపారం చిక్కుకుపోకూడదు. దాన్ని చేయొద్దు అంటలేదు,
ఎన్నో మాట చెప్పాడు అపోస్తలుడైన పౌలు. ఆ పనిని చేస్తూ నువ్వు మళ్ళా దానిలో చిక్కుకుపోకూడదు. దానిలో చిక్కుకుపోయినట్టుగా దేవుని సన్నిధికి దూరం అయిపోయేటట్టుగా ఉండకూడదు. దేవుణ్ణి వెంబడిస్తూనే ఉండాలి. నీ పని నువ్వు చేస్తూనే ఉండాలి. దేవుని మహిమపరుస్తూ ఉండాలి. నీ జీవితాన్ని కాపాడుకుంటూనే ఉండాలి. దేవుని మహిమపరుస్తూ ఉండాలి. దేవునికి మహిమపరుస్తూ ఎవరు చెప్తున్నాడు ఈ మాట? జట్టి అయిన సైనికులుగా ఉండాలి అంటే, మంచి సైనికులుగా ఉండాలంటే మనమందరం కూడా దేవుని యొక్క సైనికులమై ఉన్నాం. దేవుని యొక్క సైనికులమై ఉన్నాం. మన జీవితాన్ని ఈ విధంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. తర్వాత 5వ వచనం చూస్తే, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమము ప్రకారం పోరాడకుంటే వానికి కిరీటము దొరకదు. జట్టి అయిన సైనికుడు పోరాడేటప్పుడు నియమం ప్రకారం పోరాడాలి. పోరాడకుంటే కిరీటము దొరకదు. నియమం ప్రకారం పోరాడాలంటే పరిశుద్ధ లేఖనాలుగా ఉన్నది. ఒకసారి గలతీయులకు రాసిన పత్రిక, గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చివరి భాగాన్ని ఒకసారి చూడండి. 1వ అధ్యాయము 10వ వచనం చివరి భాగం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చివరి భాగం. మనుషులను సంతోషపెట్టి కోరుచున్నాను. నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టి వాడనైతే క్రీస్తు దాసులను కాకపోతున్నాను. అందుకే దానిలో చిక్కుకుపోకూడదు అంటున్నాడు. మనుషులు సంతోష పెట్టడానికే మనం మనసు పెట్టుకుని దానిలో చిక్కుకుపోకూడదు. ఆ విధంగా ఉంటే మనం ఎప్పటికీ కూడా క్రీస్తుకు దాసులము కాలేకపోతామని చెప్పేసి పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. మరి మనం ఏ రీతిగా ఉండాలి అని చూస్తే అదే అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నాడు. చూడండి పరిశుద్ధ లేఖనాన్ని. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలసీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుదాం. ఇందుచేత ఈ సంగతి విని నాటి నుండి మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయమనగా, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులకు దేవుని విషయమైన జ్ఞానమును అభివృద్ధి పొందుతూ అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలనని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్టు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలంతో బలపరచబడవలనని తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారం ఒకటకు మనల్ని పాత్రులుగా చేసిన తండ్రికి వీరి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుతున్నాను. దేవునికి మహిమ కలుగును. కింద చదివి వచనంలో ఏముంది? మనుషులకు సంతోషపడేటట్టు మనం ఉంటే దేవునికి దాసులు కాలేము, దేవుని సైనికులుగా ఉండలేము. కనుక ఇప్పుడు దేవుని సంతోషపెట్టేటట్టుగా మనం ఉండాలని చెప్పి ఏం చెప్తూ ఉన్నాడు ఇక్కడ? అందుచేత ఈ సంగతులు వినే నాటి నుండి మేము నీ నిమిత్తము ప్రార్థన చేయడం మానక ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని సంతోషపెట్టే వారిగా ఉండాలి. ఇప్పుడు జట్టి అయిన సైనికుడు యుద్ధంలో చేరిన తర్వాత జీవనోపాధిని బట్టి మనం చిక్కుకుపోయేటట్లుగా ఉండగా దేవుణ్ణి సంతోషపెట్టేట్టుగా ఉండాలని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. జాగ్రత్తగా వినండి. మనం చేయవలసిన ప్రార్థన కూడా ఇది. మీరు గమనించినప్పుడు మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గల వాడును దేవునికి మహిమ కలిగిన దేవుని సంతోష పెట్టాలంటే సంపూర్ణమైన జ్ఞానము మనం సంపాదించుకోవాలి. జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కుకుపోతే దేవుని దృష్టిలో కాలేము, దేవునికి దాసులో కాలేము, జట్టి అయిన సైనికులుగా నిలబడలేము. అయితే అది చేస్తూ నువ్వేం చేయాలి అంటే దేవుని దగ్గర నుంచి జ్ఞానము, సంపూర్ణమైన జ్ఞానము సంపాదించుకోవాలి అని ప్రభు యొక్క లేఖన సెలవిస్తోంది. తర్వాత చూస్తే ఆత్మ సంబంధమైన వివేకము గల వారిలో ఈ సైనికులకు ఉండవలసిన గుణ లక్షణాలు చెప్తోంది. ఈ జట్టి అయిన సైనికులకి ఈ జ్ఞానము లేదు. ఎక్కడ చిక్కుకుపోతాడు? జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కుకుపోతాడు. దేవుని సైనికుడిగా ఉండలేదు. దేవుని ఇష్టపెట్టేటట్టు సంతోష పెట్టేటట్టుగా ఉండలేదు. దేవుని సంతోష పెట్టేటట్లుగా ఉండాలి అంటే
వ్యాపారము చేస్తూ లేదా నీ పని చేసుకుంటూ నువ్వేం సంపాదించుకోవాలంటున్నాడు? జ్ఞానము సంపాదించుకోవాలి. దేవునికి మహిమ కలుగును. చూస్తే ఆత్మ సంబంధమైన వివేకము గలవారుగా, దేవునికి మహిమ కలుగును. ఆత్మ సంబంధమైన వివేకము లేకపోతే దుష్టుడు ఏం చేస్తాడంటే మోసగించుతాడు. కనుక దుష్టుని చేతిలో పడకోకుండా ఇప్పుడు మనకేం కావాలంటే ఆత్మ సంబంధమైన వివేకము కావాలి. దేవునికి మహిమ కలుగును. దేవుని సంతోషపెట్టేటట్టుగా ఒక వ్యక్తి అయిన సైనికుడిగా మనం ఉండాలి అంటే మనము దైవ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఆ ఆత్మ సంబంధమైన వివేకాన్ని మనం సంపాదించుకునే వారిగా ఉండాలని ప్రభు యొక్క లేఖనాన్ని సెలవిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును. భక్తుడైన సొలొమోను యొక్క జీవితంలో మనం చూస్తే నాకు జ్ఞాన వివేకములు దయచేయమన్నాడు. ఆ వివేకం వచ్చిన తర్వాత అతడు చేసిన తీర్పును బట్టి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతూ వచ్చింది. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఇతనికి జ్ఞానం ఇచ్చాడు దేవుడు అని చెప్పేసి సంతోషిస్తూ వచ్చారు. దేవునికి మహిమ కలుగును. ఈ రోజు మన జీవితాన్ని కట్టుకోవడానికి కూడా మనకందరికి ఏం కావాలి అంటే దేవుని జ్ఞానం కావాలి, ఆత్మ సంబంధమైన వివేకం కావాలి. ఆత్మ సంబంధమైన వివేకము లేకపోతే మనము ఆత్మ సంగతుల్ని గ్రహించుకోలేము. కాబట్టి ఆత్మ సంబంధమైన వివేకం మనందరికీ కూడా అవసరము. ఎవరో మనం అనగా సైనికులము. యుద్ధంలోకి వెళ్ళే వాడికి జ్ఞానంగా వాళ్ళు యుద్ధం చేయాలంట. లేకపోతే ముందే వెళ్ళిపోయి ఆ కొట్టేవాడు దగ్గర వీటి మీద పడేటట్టుగా ముందే వెళ్ళిపోయి ముందు వచ్చి జ్ఞానం ఉంటే ఏం చేస్తాడు? వాడు ఎట్లా గుర్తు రావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తాడు. వివేకం ఉంటే ఏం చేస్తాడు? వాడి దెబ్బను ఎట్లా తప్పించుకోవాలని ప్రయత్నం చేసేవాడిగా ఉంటాడు. ప్రభుని నా మహిమతో నువ్వు బ్రతకడానికి నేను సెలవిస్తున్న నా సంగతులు చెవి కలిగి విను. దుష్టుని చేతిలో నుంచి దుష్టుల యొక్క అగ్ని బాణములు ఆర్పివేస్తూ నువ్వు బ్రతకాలి అంటే ఆత్మ వివేకము కావాలి. దేవుని మహిమ కలుగును. ఆ ఆత్మ వివేకము మన జీవితంలో రావడానికి కవి సెలవిస్తూ ఉన్నాడు. నువ్వు క్రీస్తుతో కూడా శ్రమపడు, నాతో పాటు శ్రమపడి నువ్వు దేవుని దగ్గర ప్రయాసపడి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే నీకు నిజంగా దేవుని కృపను నీకు అనుగ్రహిస్తూ ఉంటాడు, జ్ఞానాన్ని ఇస్తూ ఉంటాడు. తర్వాత ఆత్మ సంబంధమైన వివేకాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆ ఆత్మ సంబంధమైన వివేకం లేక ఎన్నో మార్లు మనం తగ్గిపోతూ ఉంటుకోవాలి. ఎన్నో మార్లు దేవుని దుఃఖపెట్టే పరిస్థితి, ఆ పరిస్థితి నుంచి విడుదల కలగటానికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. యుద్ధంలో నిలబడిన వ్యక్తి ఇతడు దెబ్బ తినకూడదు, ఎదుటి వారి యొక్క దెబ్బను తగలనీయకుండా తప్పుకోవాలంటే ఇతరులు ఏముండాలి? ఖచ్చితంగా వివేకం ఉండాలి. అందుకే యేసు ప్రభు వారు పోలిస్తూ ఉన్నారు. పాముల వలె వివేకము కలిగి పాముల వలె నిష్కలంకంగా ఉండమంటారు. పాము ఏం చేస్తుంది? పాము అనగానే దెబ్బకు దొరక్కోకుండా వెళ్ళిపోయింది అనమాట. దానికి ఏముంది? వివేకంతో ఏం చేస్తుందంటే తప్పుకుని వెళ్ళిపోతుంది. పాముతో ఎందుకు పోలిసాడు దేవుడు? పాముల వల్ల వివేకం అన్నాడు. వివేకం ఉన్నవాడు తప్పుకొని పోతాడు. దేవునికి ఇప్పుడు ఎక్కడ తప్పుకోవాలి మనం? ఎవరితో యుద్ధం ఇది? అపవాది. ఈ అపవాది తంత్రంలో మనం జయించడానికి పోరాడుతూ ఉన్నాం. ఈ పోరాటంలో దేవుణ్ణి సంతోషపెట్టేటట్టుగా మనం ఉండాలి అంటే జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కుకుపోతే నీకు జ్ఞానము లభించదు. జీవన సంబంధమైన వ్యాపారంలో చిక్కుకుపోతే నువ్వు దేవుని సంతోషపెట్టలేవు. జీవన సంబంధమైన వ్యాపారం చేస్తూ నువ్వు జ్ఞానాన్ని సంపాదించు. బ్రతకాలంటే వ్యాపారాలు కుడుతూ ఉన్నాడండి. ఇంకా చెప్తూ ఉంటాడు, నేను కష్టపడి పని చేసుకుంటున్నాను అన్నాడు. పని చేసుకుంటూ కూడా ఏం సంపాదించుకున్నాడు? జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. పని చేసుకుంటూ కూడా ఏం సంపాదించుకున్నాడంటే ఆత్మ సంబంధమైన వివేకాన్ని సంపాదించుకున్నాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఒక వ్యక్తి దేవుని సైనికురాలుగా దేవుని యొక్క ఆ యొక్క సైన్యముగా మనం బ్రతకాలి అంటే మన జీవితంలో ఉండవలసిన వాటి కొరకు మన భక్తులు, మన పితరులు, అపోస్తలులు ఏం చేస్తూ వచ్చారు? మన కొరకు దేవుని బ్రతిమాడుకుంటూ ప్రార్థన చేస్తూ వచ్చారు.
ఈరోజు నా గురించి నేను ప్రార్థన చేసుకోవడానికి తెలియని పరిస్థితి. అయితే నా గురించి నాకంటే ముందుగా ప్రార్థన చేస్తూ వచ్చాను. ఆ ప్రార్థనలు మెరిగితే ఇప్పుడు నీ గురించి ప్రార్థన చేస్తాం. ఈ జ్ఞానము లేని వారి గురించి, ఈ వివేకము లేని వారి గురించి కూడా ప్రార్థన చేస్తావు. అందుకే అంటాడు ఆయన, నీవు సిద్ధపరచు. నువ్వు సిద్ధపడటం ఏంటో నీకు తెలిస్తే, సిద్ధపడని వారి కొరకు ఏం చేస్తూ ఉంటావు? ఇది ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని బతిమాలుకుంటున్నారు. మనం కూడా దేవుని దగ్గర ఏం చేస్తాం? బతిమాలుకుంటాం. ఆత్మ సంబంధమైన వివేకము గలవాడను, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారినై. ఆత్మ సంబంధమైన వివేకము కలిగిన వారిగా ఉండాలి. ఆయన చిత్తాన్ని నువ్వు జట్టి అయిన సైనికుడిగా ఉండి దేవుణ్ణి సంతోష పెట్టాలి అంటే ఆయన చిత్తాన్ని పూర్ణంగా నువ్వు గ్రహించుకునే వ్యక్తిగా ఉండాలి. ఆ ఉండటానికి ఇక్కడ ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తర్వాత చూస్తే ప్రతి సత్కార్యములలో సఫలులవచ్చు. ఈ సైనికుడికి మనం ఏముండాలి? సత్కార్యములు ఉండాలి. దేవుడికి సత్కార్యములు. సైనికుడు కదా, నేను కత్తి కళ తీసుకుని యుద్ధం చేసి వస్తానంటే కుదరదు. సత్కార్యాలు ఉన్నాయి. ఇప్పుడు సైనికులు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు తోటి వ్యక్తి ప్రాణపోయే స్థితిలో ఉన్నాడు. ఇప్పుడు కనులారా చూస్తూ ఆ వ్యక్తిని కూడా ఏం చేయాలి? ఈ వ్యక్తిని తప్పించాలి. ఆ వ్యక్తి కొన్ని నీళ్లు పోస్తే, ఆ తన ఒత్తులో కొన్ని నీళ్లు పోస్తే తిరిగి లేస్తాడు. అయితే నువ్వేం చేయాలి? సంయోచితమైన సత్కార్యము చేసే జ్ఞానము కూడా మనకు ఉండాలి. దేవునికి మహిమ కలుగుతుంది. రీతిగా మనం బ్రతకాలి. ఆ రీతిగా సైన్యమై సిద్ధపడాలని దేవునికి మహిమ కలుగుతుంది. తోటి వాడు వాక్యము లేక చచ్చిపోతున్న వ్యక్తి గొంతులో నువ్వు ఏం పోయాలి? వాక్యం అనేది సక్రియ చెయ్య. నువ్వు ఎక్కడ నుండి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తప్పకుండా ప్రార్థన విని ఆ ప్రార్థన ద్వారా ఏం చేసుకుంటాడు? ఏ ఒక్క హృదయాన్ని ఆయన కదిలించక మానడు. తప్పక కదిలించే దేవుడు ఆయన కదిలించి ఏం చేస్తూ ఉంటాడంటే అక్కడికి నడిపించి ఆ మాటను ఆలపించేటట్లుగా ఆయన హృదయాన్ని సిద్ధపరుస్తాడు. దేవుడికి మహిమ కలుగుతుంది. ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నారంటే దేవుడు మా ప్రార్థన వింటాడు. వీళ్ళు కూడా ఆయన సంతోషపెట్టేటట్టుగా బ్రతికిస్తాడు అని ప్రార్థన చేస్తూ మీలో నాలో ఉండవలసిన విశ్వాసం కూడా లేదు. దేవుడికి మహిమ కలుగుతుంది. వివేకము, ఆ తర్వాత సంపూర్ణమైన దేవుని చిత్తం ఎరగాలంటున్నాడు. సక్రియలలో సఫలు అవుతూ ఉండాలి. ఎందుకు? దేవుని సంతోష పెడుతూ సఫలు అవుతూ ఉండాలి. తర్వాత దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుతూ. హల్లెలూయా. దేవుని యొక్క జ్ఞానం ఎంత అంటే అనంతము. అది చెప్పలేనంత దేవుని జ్ఞానం. కనుక ఆ జ్ఞానంలో మనం ఏం చేయాలి? ఈ రోజు వచ్చింది జ్ఞానం, ఇదే జ్ఞానము కాదు. ఆ జ్ఞానంలో ఇంకేం కావాలంటే అభివృద్ధి పొందుతూ ఉండాలి. దేవుని యొక్క లేఖనాలు మనం చూసుకోవాలి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువు. అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను, క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలనని, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకునేటప్పుడు జ్ఞానములకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకునేటప్పుడు తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థించి జ్ఞానము మించిన క్రీస్తు యొక్క ప్రేమను తెలుసుకునే వారిగా మనం ఉండాలి. దాని వెడల్పెంతో, దాని ఎత్తెంతో, దాని లోతెంతో, దాని పొడవెంతో ఎరిగే వారిగా ఉండాలని ఏం చేస్తూ ఉన్నాడు? ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. జట్టి అయిన సైనికుడు జ్ఞానములో అభివృద్ధి పొందుతూ ఉండాలి. ఏ జ్ఞానం అది? ఐకేజీ చదివాం, 10th క్లాస్ చదివాం, ఇంటర్మీడియట్ చదివాం, మళ్ళా తర్వాత ఇంకొకటి చదివాం, జ్ఞానాన్ని పెంచుకుంటూ పోయాం. ఈ జ్ఞానాన్ని ఏమంటుందో పరిశుద్ధ గ్రంథం చూస్తే అది వ్యర్థము అంటున్నాడు. బ్రతకడానికి కావాలి. దానిలోనే మనం చిక్కుకుపోతే, దేవునికి వచ్చిన ఆలోచన, దేవునికి వచ్చిన జ్ఞానము మనలో లేకపోతే అదేమవుతుందంటే వ్యర్థమైపోతుంది. అందుకే అంటాడు, ఈ జ్ఞానములో మనం ఏం కావాలంటే అభివృద్ధి కావాలి. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట?
దేవుని యొక్క సైన్యముతో చెప్తున్నాడు. నీవెవరు? మనమందరం దేవుని యొక్క సైనికులమై ఉన్నాం. గట్టి అయిన సైనికుడిగా నియమం ప్రకారం పోరాడే వ్యక్తిగా నీవు ఉండాలి అంటే ఆ నియమం ప్రకారం పోరాడటానికి నీలో ఉండవలసింది చెప్తున్నాడు. నీకు జ్ఞానం కావాలి, సంపూర్ణమైన జ్ఞానం కావాలి, నీకు ఆత్మ వివేకం కావాలి, దేవుని చెప్తాను నువ్వు ఎరగాలి, సత్క్రియలో సఫలు అవుతూ ఉండాలి. జ్ఞానములు అభివృద్ధి పొందొచ్చు. అన్ని విషయములలో ప్రభును సంతోష పెట్టినట్లుగా నువ్వు జ్ఞానములు అభివృద్ధి పొందుతుంటే దేవుడు ఏం చేస్తాడు? సంతోషపడతాడు. ఇందా చెప్పాను చూడండి, మనం ఉన్నాం వారం రోజులు. మీరు చెప్పండి అంటే మీకు ఏమొచ్చింది? గుర్తుపెట్టుకోవడానికి జ్ఞానం వచ్చింది. జ్ఞానం వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే సంతోషం. దేవుని సంతోష పెట్టేటట్లుగా సైనికుల వలె మనం సిద్ధపడేవారిగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాం. కేవలం ఈ జీవన సంబంధమైన దానిలోనే చిక్కుకుపోయి దైవ జ్ఞానము లేకపోకుండా మనం బ్రతికితే దేవునికి ఎటువంటి సంతోషము మన గురించి లేదు. కాబట్టి దేవుని సంతోష పెట్టేటట్లుగా ఉండాలి. ఈ సంతోష పెట్టడానికి మొదట నువ్వు ఏం చేయాలంట? శ్రమ పడాలి. తెలుసుకోవడానికి కొంత సమయం దేవుని దగ్గర ఇచ్చేసాం, ప్రార్థన చేయాలి, దేవుని సహాయం కోరాలి, శ్రమ పడాలి. అందుకే ఆయన అంటాడు, ఆయన సన్నిధిలో ప్రయాసం ఎప్పుడు కూడా వ్యర్థం కాదు. నువ్వు పడుతున్న శ్రమ వ్యర్థం కాదు, అది నేను జట్టి అయిన సైనికుల వల్ల నిలబెట్టింది. దేవునికి మహిమ కలుగుతాను అవికి నిలబడటానికి చెప్తున్నాడు. తర్వాత అంటున్నాడు, ఆయనకు తగినట్టుగా నడుస్తున్న మరియు ఆనందంతో కూడిన సంపూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనయు తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలువారవుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలనని దేవుణ్ణి బతిమాలుకొనుచున్నాను. ఎన్నెన్ని సంగతులు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చదవండి. ఇక్కడ చూసినప్పుడు సంతోషపెట్టాలి. అక్కడ చూస్తే ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పులు కూడా గట్టి అయిన సైనికుడికి ఏముండాలంటే ఓర్పు కూడా ఉండాలి. సిద్ధపడ్డాం. ఇప్పుడు ఆ యుద్ధము చేపించే ఆ యొక్క ఏమంటారు, ఇప్పుడు దావీదున్నాడు, ఊరియాని యుద్ధంలోకి పంపించాడు. యుద్ధం ఎవరికంటే అట్లా కాదు, మనుషులుగా చెప్తాను. దావీదు తన చిత్తానుసారంగా పంపించాడు. ఊరియా అట్లాగే అర్థమయ్యేట్టు చెప్తాను. ఓర్పు కావాలి అంటున్నాడు. ఇప్పుడు ఊరియాను కాకుండా ఊరియా ఇంకొక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. ఊరియాను కాకుండా ఇంకొక వ్యక్తిని దావీదు పంపిస్తూ ఉన్నప్పుడు ఊరియా తన బట్టి ఓర్చుకోలేనట్టుగా ఉండకూడదు. యుద్ధం చేసే వాడికి ఏం కావాలంటే ఓర్పు కావాలంటే దేవునికి ఓర్పు కావాలి. ఓర్పుతో యుద్ధం చేసేవాడిగా ఉండాలి. అనగా ఇప్పుడు దావీదు ఒక యజమానుడిగా అదే రీతిగా మనము మన తండ్రి అయిన దేవునికి లోబడుతూ మనము ఓర్చుకునే వాడిగా ఉండాలి. ఈ యుద్ధంలో ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఓర్పు ఎంతో అవసరమైనది. ఓర్పు ఏం చేస్తూ ఉంటుందంటే గొప్ప ద్రోహం నుంచి విడుదల కలిగిస్తుంది. దేవునికి మహిమ కలుగుతుంది. ఈ ఆత్మీయమైన జీవితాన్ని కొనసాగించేటప్పుడు మన జీవితంలో అవసరమైంది ఓర్పు అవసరం అంటున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. అందుకే చెప్తాడు, ఓర్పుతో సహించిన మీ పితరులను మీకు మాదిరిగా పెట్టుకోండి అంటాడు. మీరు సైనికుల వల్ల ఉండాలంటే మీ పితరులను మాదిరిగా పెట్టుకోండి. వారు ఏం చేశారు? ఓర్పుతో సహిస్తూ యేసయ్య నువ్వు అటు చేయలేదు, ఎటు చేయలేదు, ఇక నువ్వు అన్నాం అనుకోండి, మనలో ఏం లేదు. ఓర్పుతో ఉండాలి. దీర్ఘశాంతమును కనపరిచినట్లు ఓర్పు కలిగి దీర్ఘశాంతమును కనపరచాలి. యేసయ్యలో ఏముంది? దీర్ఘశాంతము. అన్నిటినీ ఓర్చుకున్న గుణం యేసయ్యలో ఉంది. ఇప్పుడు ఆయన సైనికుడుగా మనం ఉండి మనలో కూడా ఏముండాలని ఓర్పు ఉండాలి, దీర్ఘశాంతం. మరి ఎన్ని మంచి లక్షణాలు మన జీవితంలోకి రావాలి అంటే మన కొరకు భక్తులు ప్రార్థన చేస్తున్నాయి. మన కొరకు నిత్యము మానక మన ప్రధాన యాజకులు ప్రార్థిస్తున్న దేవుణ్ణి కనపరుస్తూ మనము నేర్చుకొని నడుచుకుంటాం. కనపరిచినట్టు ఆయన మహిమ శక్తిని బట్టి
పూర్ణ బలముతో బలపరచబడవలను. ఆయన మహిమా శక్తిని బట్టి పూర్ణ బలముతో బలపరచబడాలి. ఆయన మహిమా శక్తి ఏంటో చూడండి. ఎఫెసీ పత్రిక వచ్చిన ఎఫెసీ పత్రిక 3:20 వచ్చిన చూడండి. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటిని అన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగా. మహిమ కలిగిన దేవుని ఆయన మహిమ శక్తిని బట్టి పూర్ణ బలముతో బలపరచబడవలను. బలపరచబడాలి అంటే ఇప్పుడు మనలో ఏం ఉండాలంటే నమ్మిక ఉండాలి. ఏ నమ్మిక? అది ఇక్కడ చెప్పుకున్నాం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటే దేవుని మహిమ శక్తితో మనం బలపరచబడాలంటే మనలో నమ్మిక ఉండాలి. ఏ నమ్మిక అంటే మనము అడుగు వాటి అన్నిటికంటే ఆయన అత్యధికముగా కార్యసాధకము చేయగలిగిన దేవుడని. ఈ యుద్ధములో సైనికుడిగా నేను నడవలేకపోతున్నాను అని నాకు తెలుసు. నాకు తెలిసిన తర్వాత నేనేం చేయాలి? ఆయన మహిమా శక్తిని బట్టి ఆయన కార్యసాధకము చేయగలిగిన గొప్ప దేవుడని నువ్వు విశ్వాసం వచ్చితే నువ్వు అడిగిన దానికంటే ఎక్కువగా ఆయన నిన్ను బలపరచగలిగిన దేవుడు. దేవునికి అర్థమవుతుంది అనుకుంటున్నామా? చూడండి, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే ఊహించు వాటన్నిటికన్నా అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలంగా సంఘముల తరతరములకు సదాకాలం మహిమ కలుగునుగాక. ఎక్కడ కలగాలి? సంఘములో. ఎక్కడ కలగాలి? జట్టి అయిన సైనికుల దగ్గర దేవునికి మహిమ కలుగుతుంది. తరతరాలు ఆయన మహిమ కలిగేటట్టుగా ఈ సంఘం బలపడాలి. దేవునికి మహిమ కలుగుతుంది. ఈ సంఘం బలపడాలంటే ఇంక వేరే సంఘాలని వద్దని కాదు. ప్రతి ఒక్క బిడ్డ మనము చేయలేని దాన్ని మన దేవుడు చేయగలిగిన దేవుడిగా ఉన్నాడు. జట్టి అయిన సైనికుడిగా నడవలేని స్థితిలో ఏమన్నా జ్ఞానము లేదు, సంపూర్ణ జ్ఞానము లేదు, వివేకము లేదు, శక్తులే లేవు, నాలో దేవుని చిత్తం ఎరగలేని స్థితిలో ఉన్నాడు. కానీ నీవు మహిమా శక్తి కలిగిన దేవునికి అప్పగించుకొని ఆయన సహాయం కోరుకుంటే ఆయన నువ్వు అడిగేదానికంటే గొప్పగా ఆయన కార్యం చేయగలిగిన దేవుడిగా ఉన్నాడు. దేవునికి సిద్ధపడ్డాం, అతిగా దేవుని సహాయం కోరుకుందాం. ఆ తర్వాత వచ్చినానికి వస్తే తిమోతి పత్రిక 2వ అధ్యాయం ఇక్కడ చదువుతున్న వచ్చిన అయిపోలేదు. లాస్ట్ వచ్చిన బలపరచబడిన తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారం ఒకటకు మనల్ని ఆయన మాతృలుగా చేసి తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవాలని దేవుణ్ణి బతిమాలు పొందుతున్నాను. ఆ నమ్మిక ఉంచి మనం ఏం చేసేవాడిని ఉండాలి? తేజవాసుల పరిశుద్ధ స్వాస్థ్యంలో పాలివారం కావాలి. దేవునికి మహిమ కలిగిన జట్టి అయిన సైనికుడిగా ఈ మంచి లక్షణాలు కలిగి మనం ఎక్కడ పాలివారం కావాలంటే తేజవాసుల సంఘములో. దేవునికి మహిమ కలుగుతుంది. అందు నిమిత్తం మీరు ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని బతిమాలుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగుతుంది. ఈ రోజు మనందరి జీవితాన్ని బట్టి కూడా దేవుడు చేస్తున్న సహాయం ఇది. బతిమాలుకున్నాడు. 13వ వచనం, ఆయన మనను అంధకార సంబంధమైన అధికారములను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసను. హల్లెలూయా. వాళ్ళు ప్రార్థన చేస్తూ వచ్చారు. మన జీవితాల్లో ఆయన రాజ్య నివాసులుగా మారుస్తూ ఉన్నాడు. జట్టి అయిన సైనికుడిగా బయలుదేరిన జీవితాన్ని ఎట్లా మారుస్తున్నాడంటే ఆయన రాజ్య నివాసులుగా. దేవునికి మహిమ కలుగుతుంది. ఇప్పుడు అడుగుతున్నారు ఆ విధంగా మనం పోరాడినప్పుడు, ఆ విధంగా మనం శ్రమ పడినప్పుడు మనకు జీవ కిరీటము నియమం ప్రకారం పోరాడుకుంటే వానికి కిరీటము దొరకదు. ఆ నియమం ప్రకారం పోరాడినప్పుడు మనకు కిరీటము లభించేదిగా ఉన్నది. దేవునికి మహిమ కలుగుతుంది. అపోస్తలుడైన పౌలు ఆ నియమం ప్రకారం పోరాడి కనుకనే నాకు ఇక మీద నా కొరకు జీవ కిరీటం, నీతి కిరీటం నా కొరకు
దాచిపెట్టబడింది అని చెప్పగలుగుతున్నాడు. అందుకే ఆయన అంటాడు, నేను దేవుని పోలు నడుస్తున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోండి. అందుకే చెప్తూ ఉన్నాడు, నేను శ్రమ అనుభవిస్తున్నాను, మీరు కూడా శ్రమ అనుభవించాలి. దేవునికి మహిమ కలుగుతుంది. దేని కొరకు కిరీటం, దేవునికి మహిమ కలుగుతుంది. కిరీటము దొరికేటట్లుగా చెబుతూ వచ్చాడు. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో శ్రమ అనుభవించండి. శ్రమ అనుభవిస్తే దొరికేది కిరీటము. దేవునికి మహిమ కలుగుతుంది. తర్వాత వచ్చిన ఆ రోజు పాటుపడిన వ్యవసాయకుడే మొదట పొలములో పాలు పుచ్చుకొనవలసిన వాడు. దేవునికి మహిమ కలుగుతుంది. పాటుపడిన వ్యవసాయకుడే మొదట పొలములో పాలు పుచ్చుకుంటున్న వ్యక్తిగా ఉన్నట్టు పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తుంది. పాటు పడకపోతే ఫలం లేదు, పాటు పడిన వాడితే ఫలము. ఒక మాట చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుతాం. తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పండుకోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పండుకోయును. మనము మేలు చేయక ఎందు విత్తుకతో ఎందుము, మనము అలయక మేలు చేతుకునని తగిన కాలమందు పండు. వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ఈ పోరాటంలో మనము పాటుపడిన వ్యవసాయకుడే మొదట ఫలములో పాలు పుచ్చుకొనును. మన జీవితంలో మనము ప్రార్థించే వారిగా, సత్క్రియలు చేసే వారిగా, జ్ఞానాన్ని సంపాదించుకొని జ్ఞానం లేని వారికి జ్ఞానము కలిగేటట్లుగా సహాయపడుతూ ఉన్నప్పుడు వాక్యం అంటూ ఉంటుంది. చూడండి, మనము మేలు చేయటందు విసుగుగా ఎందుము, మనం అనేక మేలు చేసుకునే తగిన కాలం ముందు పంటపోతాము. సత్క్రియలు చేయాలంటున్నాం, చేసినప్పుడు తగిన కాలం ముందు మనం ఏం చేస్తున్నాం, పంట పోసుకుంటున్నాం. ఆ పని చేయని వాడు పంటలో పాలు పుచ్చుకోలేడు. చదువుతున్న వచ్చిన 5వ వచనం. మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నియమం ప్రకారం పోరాడకుంటే, నియమం చెప్పాడు, జ్ఞానం కావాలి, వివేచన కావాలి, దేవుని చిత్తం అడగాలి, దేవుని యొక్క సంపూర్ణమైన జ్ఞానాన్ని తెలుసుకోవాలి, సక్రియలు సఫలం అవుతూ ఉండాలి. ఆ నియమం ప్రకారం పోరాడుకుంటే మరి ఫలములో పోరాడిన వాడు ఫలములో పాలు పుచ్చుకునే వాడిగా ఉన్నాడు. పోరాడుకుంటే ఫలములో పాలు కూడా దొరకని పరిస్థితి. అవును, దొరికేటట్టుగా మేలు చేయి. ఏమి అనగా కేవలం కనీసం కొంత వరకు ప్రార్థనన్నా మనం చేస్తాం. ఇది మన జాతి రావట్లేదు, బయటకు సువార్త ప్రార్థించడానికి. కనీసం మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఉదాహరణగా చెప్తాను, కొన్ని సంవత్సరాల ముందుగా సాక్షులుగా బిడ్డలన్నా కొన్ని సంవత్సరాల ముందుగా మరి ఈ బిడ్డలో ఎట్లంటే జనప్రియ అపార్ట్మెంట్ లోనే ఎట్లా ఉంటాం. ఒక దినం వారి ఇంట్లో ప్రార్థన కొరకు పిలిచిన రోజు దేవుడు ఏం చెప్పించాడంటే, కొన్ని దేశాల పేర్లు చెప్తున్నాడు. దేశం మీద తెగులు రాబోతుంది, ప్రార్థన చేయండి ఆమె చెప్పినట్లుగా దేశాలన్నిటి మీదకి తెగులు వచ్చి చూపించింది. ప్రార్థన చేసినప్పుడు అదినాన్ని దేవుడు ఏం చెప్పుకోవచ్చు అంటే, మీ ప్రార్థనని కొందరైనా రక్షిస్తాను. ఇది నా కొందరైనా కాపాడి ఉంచిన దేవునికి స్తుతిగల మహిమలు కలిగిన మేలు చేయటం మర్చిపోవద్దు. ప్రార్థన చేసైనా మేలు చేద్దాం. మేలు చేసినప్పుడు మనం ఏం పొందుకుంటామంటే పంటను వదులుకుంటాం. మాట ఆరోగ్యం. 9వ వచనం. మనము మేలు చేయటందు విసుగులో ఉందము, మనం అనేక మేలు చేసుకునే తగిన కాలం ముందు పంట పోతాము. కాబట్టి మనము సమయము దొరికిన కొలది అందరి ఎడల, విశేషముగా విశ్వాస గృహములకు చేరిన వారి ఎడల మేలు చేయటము. సమయము దొరికిన కొలది ప్రత్యేకంగా విశ్వాస గృహం అంటే దేవుని ఇంటిలో ఉన్నవాడు ప్రత్యేకంగా మేలు చేయడము. దేవునికి మహిమ కలుగుతుంది. అమ్మలారా, కూర్చుని నిద్రపోకండి, దేవుని మాట వినండి. మేలు చేద్దాం, వరకు ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధానంలో నియమం ప్రకారం మనం పోరాడితే దేవుడు కిరీటాన్ని ఇస్తూ ఉన్నాడు. నియమం ప్రకారం మనం పోరాడితే పంటలో పాలు కూడా మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. వారికి చెప్పించి పంటలు ఎట్లా తెచ్చుకోవాలన్నాడు. మోపులుగా తెచ్చుకోవాలి.
మోపు అంటే బరువైన దానిని మోపు అంటారు, బరువైన దాన్ని. ఆ రీతిగా మీకు పంట ఇవ్వాలని దేవుడు ఆశపడుతూ ఆయన సంతోష పెట్టేటట్లుగా బ్రతుకుతున్న గాక. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించిన గాక. ఆమేన్. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం గొప్ప దేవానికి స్తుతి 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 స్తోత్రం ఘనమైన దేవానికి స్తుతి 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 స్తోత్రం యేసయ్యా. తండ్రి దేవ, యుద్ధములు తండ్రి నాయన పోరాడటానికి కావలసిన లక్షణాలన్నీ బోధించవు ప్రభువా. అట్టి లక్షణాలు కలిగి ప్రభువా జయ జీవితంని తండ్రి నాయన పొందుకోగలటకు, కిరీటంని పొందుకోగలటకు తండ్రి సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి తండ్రి నాయన. తండ్రి దేవ, మరి రూల్స్ ప్రకారమే తండ్రి నాన్న ముందుకెళ్ళగలటకు తండ్రి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. మంచి పోరాటమే పోరాడాలి తండ్రి నాన్న, విశ్వాసముతో పోరాడాలి తండ్రి నాయన. ప్రాణం పోతుంది అన్న భయం లేకుండా పోరాడాలి తండ్రి నాయన. శక్తినిచ్చే దేవుడవు తండ్రి నాయన, బుద్ధి జ్ఞానం ఇచ్చి నడిపించే దేవుడవు తండ్రి నాయన. నిన్ను చూసి బలం పొందుకొని తండ్రి నాయన ముందుకే సాగుటకు మీ కృపను అనుగ్రహించండి తండ్రి నాయన. వెనక్కి తిరగకుండా తండ్రి నాయన, ప్రాణం కోసం కాపాడుకోకుండా తండ్రి నాయన ఎటువంటి బ్యాడ్ రిమార్క్స్ కాకుండా తండ్రి నాయన మీరు సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. పరిశుద్ధుడా నీకే స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుకుంటున్నాను తండ్రి నాయన. ఈ లోకంలో పడిపోకుండా తండ్రి నాయన, ఈ లోక చర్యలలో తండ్రి నాయన చిక్కుకోకుండా తండ్రి నాయన, ఎన్ని పర్సిక్యూషన్ వచ్చినా ప్రభువ ముందుకే ఎల్లుగలటకు తండ్రి సహాయం చేయమని వేడుకుంటున్నాను. పరిశుద్ధ దేవుడుగా మీరు మాకు తోడున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. స్తోత్రం 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 పరిశుద్ధుడా నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రం, స్తోత్రము స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసు 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 పరిశుద్ధుడిగా, ఘనమైన పరిశుద్ధుడిగా, యేసు క్రీస్తు మహాపరిశుద్ధుడిగా, విజయవంతుడైన యేసు క్రీస్తుని బట్టి మనము జయము పొందుకున్నాము. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇరవై నలుగురు పెద్దలతో దూతలతో భక్తులతో పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేయవలసిన ప్రభు తిరగమని ఆమెను తండ్రి నీ వందనాలు స్తోత్రులు ప్రభావ. ఆ రీతిగా నాయన నీ బిడ్డల కుటుంబాన్ని మీరు ముద్రించి, మీరు కనికరించి కాపాడి కృప చూపించి నడిపిస్తున్నాను వందనాలు ప్రభావ. ఆశతో ప్రయాసతో నీ సన్నిధికి వచ్చారు నాయన, నీ మాటలు వింటూ వచ్చారు ప్రభావ. వినిన మాటలు బట్టి నాయన అయ్యా నీలోనే బహుగా ఫలించేటట్టుగా మీ సహాయం ఇచ్చేయండి. నీ మాటలు వారి హృదయంలో నిలిచి ఉండేటట్టుగా నీ సహాయం నీ బిడ్డలకు అనుగ్రహించమని ఆయన ఎవరి అందరికీ నీ మాటలు నిలిచుంటాయో వారే బహుగా ఫలించేవారండి నా తండ్రి. అరీతిగా నాయన నీ కృప నీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నారు తండ్రి. లోకములో ఏ మనిషిని బట్టి సమాధానము కలగకపోయినా నా మహిమ నా సమాధానము నా తోడు మీతో ఉందని కుటుంబమా ఆనందిస్తూ ఆమె తండ్రి నీ వందనాలు ప్రభావ. రీతిగా మీ సమాధానం మీ తోడు మీ నీడ నాయన నీ శాంతిని మీరు అనుగ్రహించి బిడ్డలు మీరు నడిపిస్తున్నారు. నీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నారు అయ్యా. తన తోటి వారిని ప్రభా నా తండ్రి, వారి యొక్క బంధువులు వారి రక్త సంబంధికులు కూడా మీరు కనికరించండి ప్రభా. కాలం ఎంతో అపాయకరంగా ఉంటూ ఉండగా నా తండ్రి నాయన ప్రతి ఒక్కరు మేల్కోవాలి తండ్రి, ప్రతి ఒక్కరు సిద్ధపడాలి ప్రభావ. రీతిగా సిద్ధపరిచి మీరు మహిమపడాలి ప్రభావ. అయ్యా బ్రదర్ చేసిన జాబులు నా తండ్రి అయ్యా, అదేవిధంగా నీ పరిచయలో వారు చేసిన అయ్యా నా తండ్రి మేలైన కార్యాలు పట్టుకొని నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఇంకా మీరు బహుగా వాడుకోండి, బలపరచండి ప్రభావ, కృప చూపించండి ప్రభావ. చేసి జాబులు రాకపోకలు మీరు తోడుగునండి, కృపక్షేమం దయచేయండి ప్రభావ. అవునాయన ఆశీర్వదించే నా హస్తం ఈరోజు పోషణ నా కుడి హస్తాన్ని సాచని కుమారుడు అంటాడు ప్రభావ.
తండ్రి నీ కొందరాలు స్తోత్రాలు ప్రభా. దైవ సంబంధమైన ఆశీర్వాదాలతో నేను పర సంబంధమైన ఆశీర్వాదాలతో భూ సంబంధమైన దీవులతో నీ బిడ్డలు నింపి మీరు మహిమనాథమని ప్రార్థిస్తూ ఉన్నారు తండ్రి. అయ్యా నీకు మాత్రం బట్టి వందరాలు స్తోత్రాలు ప్రభా. జ్ఞానవంతురాలుగా ప్రభు నాయన అయ్యా కుటుంబాన్ని కట్టుకునే బిడ్డగా నా ప్రభు నాయన ఇంతవరకు మీరు బలపరిచి నడిపించారు ప్రభు. ఇక ముందు కూడా నీ సహాయం నీ బిడ్డలకు మెండుగా అనుగ్రహించండి ప్రభా. నాసి హిమా రక్షకుడు ఇదో మహిమ కలిగిన దేవుడని ఆ మహిమాత్మతో నిండుకుని ప్రభుని ఆరాధించి ప్రభు నామాన్ని గణపరుస్తూ హల్లెలూయా స్తుతి గానాలతో దేవుని కొనియాడే రీతిగా నీ హృదయాన్ని ఆనందింపజేసే దేవుడుగా నిత్యము ఉన్నాను విశ్వసించండి ప్రభు. రీతిగా మీరు తోడుగుండి సహాయం చేస్తున్నారు ప్రభా. నాయన నా తండ్రి పెద్ద కుమార్తెను బట్టి నాయన రెండో కుమార్తె మూడో కుమార్తెను బట్టి నాయన నీకు వందనాలు ప్రభా. బిడ్డల ముగ్గురు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. తండ్రి నీకు వందనాలు స్తోత్రం తండ్రి. అన్నాడు పిలుపు కుమార్తెలు నా తండ్రి నాయన ప్రవచించేవారుగా నా తండ్రి నాయన నీకు పనికి వచ్చేవారు ఏ రీతిగా ఉన్నారు తండ్రి నాయన. నీ బిడ్డల కూడా రీతిగా నీ నామాన్ని గణపరుస్తూ మహిమపరుస్తూ నీకు పనికి వచ్చే పాత్రలుగా నేను బలపరచండి సహాయం చేయండి. ఆ చదువులో సహాయం చేయండి తండ్రి నాయన. నీ కృప చేత నా తండ్రి జ్ఞానవంతులుగా బలవంతులుగా శక్తివంతులుగా వివేకముతో బిడ్డలు నింపి మహిమనందం మరి ప్రార్థిస్తూ ఉన్నా తండ్రి. ముగ్గురు బిడ్డలు నీ చేతులు పెట్టి దీవించిన ఆయన నీ చేతులు మహిమ కలిగిన దేవుడు విజయోత్సాహాలతో ఊరేగించగలిగిన గనుడు మహాగణుడు మనకు తోడై ఉన్నాడని అందరూ ఆమెను పలుకుదామని తండ్రి నీ కొందరాలు రీతిగా మీరు తోడండి. విజయోత్సాహాలతో రాజురెడ్డిని యేసుక్రీస్తు నామములో నడిపించగలిగిన గొప్ప దేవుడు మీరు తోడుకున్నారు. నీకే మహిమ చెల్లిస్తూ కుటుంబాన్ని నిండారుగా దీవించి ప్రార్థించి స్తుతించి నీ చేతులకు అప్పగించి వేడుకుంటున్నాను తండ్రి. చూపించారు ప్రభా. నీ సన్నిధిలో ఉన్న దీవెన ఆశ్రయించుకున్నాను ఉండగా నీ సహాయం మెండుగా ఇచ్చాడు ప్రభా. వాటిని పట్టుకొని కొందరు స్తోత్రం ప్రభా. నింపగలిగిన దేవుని కృప చేత అధికమైన కృప తెలిసి మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారని ప్రభు సెలవుస్తుంది. నీ కొందనాలు ప్రభా. రీతిగా నీ కొరకు వాడబడి నీ నామాన్ని గణపరిచి మైలుపరిచి జీవితం అనుగ్రహించండి ప్రభా. కృష్ణులను బట్టి వందనాలు ప్రభా. బిడ్డలను బట్టి వందనాలు తండ్రి. తిరిగి వచ్చుండగా నీ సన్నిధి మెండుగా వరకు దయచేసి మహిమ ఘనత ప్రభావం నీ చిత్తమని మీరు ఆకాశం అయితే మళ్ళా మేము అందరం కలుసుకుని గణపరిచేంత వరకు ఈ కాపుదలం అందరికీ మెండుగా దయచేయమని ప్రార్థించి స్థితించి దీవించి వేడుకుంటున్నాం.